మల్లికార్జున గారు మహానాయకుడు. సో వారు పాలిటిక్స్లో ఉన్నారు, మీరు స్టడీస్లో ఉన్నారు. ఈ ఇట్సెల్ఫ్ ఏ పోస్ట్ డాక్ ఇన్ ఫార్మసీ. ఐ డోంట్ నో వాట్ స్పెషలైజేషన్, బట్ ఫార్మసిస్ట్ బై నేచర్. అయినా కూడా సరే తెలుగులో అందరు చెప్పినట్టుగా ఫస్ట్ తెలుగు టీచర్ ఇన్ ద కమ్యూనిటీ. నేను జేఆర్టీఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేస్తాం సార్ అన్నారు, మీరు నేను అది ఆలోచిస్తున్నాను, సంబడి ప్రపోజ్ ఇట్, మీరు స్టార్ట్ చేశారు. అండ్ దెన్ విత్ ఇన్ దట్ సమ్మర్ కొంతమంది అమెరికన్ బోర్న్ కిడ్స్, ఈవెన్ దే ఆర్ గోయింగ్ ఇట్ హై స్కూల్, డాక్టర్ నార్లాస్ కిడ్స్, దే అటెండెడ్ ఇట్. విత్ ఇన్ ద 3 months నేను తెలుగులో ఆ 3 నెలల్లోనే వాళ్ళందరికీ రాయటం కూడా వచ్చేసింది. సో రిమార్కబుల్ డిఫరెన్స్, సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అన్నట్టు. ఐ థింక్ మీరు కొంచెం శక్తికి మించి చేశారేమో అనిపించింది నాకు. అది నేను అప్పుడు చాలాసార్లు చెప్పేవాడిని, సార్ మీరు ఇది ఇదేంటి సార్, మీరు ఇట్లా బర్న్అవుట్ అయిపోతారు సార్, మీరు ఇంకొక టీచర్లు ఒకటి దాన్ని హెల్ప్ తీసుకోవడం లేదులేండి, శక్తి ఉంది, దేవుడు ఇచ్చాడు, చేస్తున్నాం అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి కమ్యూనిటీ తరఫున. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ విధంగా చేసిన వాళ్ళు లేరు, మళ్ళీ ఆ తర్వాత వేరే వాళ్ళు వచ్చారనుకోండి, బట్ మీరు ఈ కమ్యూనిటీకి ఆ విధంగా చాలా చేశారు. అదే కాదు, మామూలుగా టెంపుల్లో కానీ స్పిరిచువల్గా ఎక్కడైనా సరే, యు ఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ అవర్ ఓన్ పీపుల్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ టు. ఐ ఆల్వేస్ సే దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ టు. మనం మన కమ్యూనిటీతో పాటు ఈ సొసైటీలో ఉంటున్నాం కాబట్టి మనం చేసేది అందరితో కలిపి ఉండి, మనలో కూడా ఒక బొమ్మర పోతన మాధ్యులు అన్నట్టు, లోకంబులు లోకస్తులు లోకేశులు తెగినెతు దిన్ లోకంబకు పెరిసీకటి అవ్వల ఎవ్వాడు ఏకాకృతై వెలుగున్ అవ్వాని భజయింతున్ అంటాడు. అంటే ఏంటంటే ముల్లోకాలు మనకు కనబడినంత ముల్లోకాలంత దూరంలో మనకి వేర్ యూ కెన్ సీ ఇన్ ద మిడ్ నైట్, ఆ తర్వాత ఇంకా మన కంటికి కనబడినంత దూరంలో ఒక పవర్, ఒక వెలుతురు ఉంటుంది అక్కడ. మనం దాన్నే మన దేవుడు అనుకుంటాం, లేదా సృష్టికర్త అనుకుంటాం, ఏమన్నా అనుకుంటాం. అది ఎక్కడుంది అని ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఎవరికి కనబడదు. అది నీలోనే ఉంది అని చూపించుకోవాలి అని అంటే అది ఈ విధంగానే సాధ్యం అవుతుంది. అది మీలాంటి వాళ్ళ ద్వారానే మేము తెలుసుకోగలుగుతాం. ప్రతి ఒక్కరు అట్లా, యూ క్యాన్, యూ బోత్ క్యాన్, set your example, right? As a role models. Maybe the next generation, you are setting that role model. Somebody else will pick it up. మీరు ఉండకపోవచ్చు, కానీ I'm sure somebody else will get inspirational and then they carry forward it. That's what we need. I mean, today I can see Pawan garu, Swami garu, Raghu garu, and మన రాజేష్ and Sudhir bhai, మన Raj bhai, వీళ్ళంతా ఇప్పుడు అంటే వాడు including their misses, and then they all put together so much of their time in helping the community, bringing together positiveness. Positiveness comes through giving it back. It all takes like what is that you are giving back to the community. It's not like నేనేం చేస్తున్నాను ఫస్ట్ ఒక్కడు కూడా ఆలోచించుకొని అన్కండిషనల్గా. ముఖ్యంగా మన కమ్యూనిటీలో if we don't stay together we will be behind. Maybe you are good in one area, but for your next generation's sake, for your family's sake, in this country especially, you have to live together and help each other to succeed, right? So that's like మన వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ఆశీస్సులు, ఆ యొక్క ప్రిన్సిపల్స్, సత్యం, ధర్మం, శీలం, అహింస, ఇవన్నీ ప్రిన్సిపల్స్ కదా, అవన్నీ మీరు యూ సెట్ ద ఎగ్జాంపుల్స్. సో వన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, జనరల్గా ఇంతకుముందు ఒక 20-25 years బ్యాక్ అండి యూఎస్కి వస్తున్నాం అనుకోండి. యూఎస్కి వస్తున్నాం అంటే దానికి సెండ్ ఆఫ్కి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసేవారు, విదేశీ పర్యటన. నాకు బాగా గుర్తుంది, నా ఫ్రెండ్స్ నన్ను అడగకుండా వేసారు, నన్ను కూడా ఉంది. ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజీలో డిస్ట్రిక్ట్ ఎడిషన్లో పడుతుంది, మా మిత్రుడు పోతున్నాడు అమెరికాకి. ఇప్పుడు ఎవడు అనట్లేదు అనుకోండి, అప్పుడు అంటున్నాడు. సో దానికి సెండ్ ఆఫ్, దానికి ఒక కథ, మొత్తం సిమోలలో వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి అందరూ మంచిగా అందరూ బాధపడుతున్నారు. ఇలాగే మనం బాధపడుతున్నాం, కల్పన గారు పోతున్నారని అందరం బాధలో ఉంది, చెప్పు ఎడట్లే కానీ అందరికి బాధ అవుతుంది కదా. ఆ బస్ మంది వచ్చేవాడు, ఊరంతా సంబరం, వీడు పోతున్నాడు, మనోడు ఉన్నాడు రాడు అమెరికాలో.
మీరు పోతున్నారు, ఇప్పుడు మనం ఎలా సెండ్ ఆఫ్ ఇస్తున్నాం. సో ఇప్పుడు మీరు అందరూ అట్లా కెన్సాస్ రావాలండి. వస్తుంది. అలా ఇస్తున్నాము. అయితే నేను తర్వాత ఒకటి ఆలోచించాను, వీళ్ళు అన్ని అడ్వర్టైజ్మెంట్ చేశారు, అమెరికాకి వచ్చాను, ఏమని ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదామంటే పోలేను. ఏంటి రా నీకు ఇంత సెండ్ ఆఫ్ ఇస్తే నువ్వు మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చావా అంటారు. నేను వద్దామంటే నువ్వు రావద్దురా. కానీ మీరు వెనక్కి రావాలి. మీ అసైన్మెంట్ ఏదో 22 months 24 months అనుకుంటాను మినిమం యూ హ్యావ్ టు స్టే దేర్ అనేది. 24 months తొందరగా అయిపోద్దండి, ఏమీ బాధ లేదు. ఒక 4 గ్రాడ్యుయేషన్ పార్టీలు, 4 థ్యాంక్స్ గివింగ్ పార్టీలు మళ్ళీ రావాలని, అది ఇంకా పోవాలని కాదు, రావాలి అని గుర్తుపెట్టుకోవాలి పాయింట్. సరే, జాబ్ ఇస్ నెసెసరీ, రైట్, నెసెసిటీ అవన్నీ ఉంటాయి కాబట్టి we don't mind, and by the time you realize it, in the blink of an eye 2 years will pass by, and there is always something that comes up within Richmond or like within drivable distance to Richmond. Maybe it could be Raleigh or Atlanta or something, right, where we all can drive together and meet you. So even though మీరు దూరంగా ఉన్నారనే పేరు కానీ ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా సరే, ఇప్పుడు